రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 651తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర ఈ రోజు ప్రశ్న, Mi11 అల్ట్రాని చాలా అగ్రెసివ్ ప్రైస్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. 69,999 రూపాయలు. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ మీద మీకు 4,000 రూపాయల డిస్కౌంట్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రైజింగ్ ఓకే, కాకపోతే అంత ప్రైస్తో షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ని పర్చేస్ చేస్తారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ న్యూస్ అన్ని నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈరోజు మెజారిటీ ఆఫ్ ద న్యూస్ అన్ని కూడా మనకి షామీ నుంచే. సో ఫస్ట్ చిన్న న్యూస్ అన్నిటిని కూడా మనం కవర్ చేద్దాం. సో ఒప్పో మనకు ముందుకి అతి త్వరలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో అయితే లాంచ్ అయిపోతుంది. దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా అతి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. K9 5G అనేటువంటి ఒక మొబైల్ ఫోన్. సో ఇది వచ్చినప్పటికీ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కింద మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 768 ప్రాసెసర్, అది కూడా 5G ప్రాసెసర్ మన ముందుకు రాబోతుందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో పాటు వేపర్ కూలింగ్ టెక్నాలజీని కూడా మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 8GB 128GB అలాగే 8+ 256GB ఇట్లా రెండు వేరియంట్లో 64 మెగాపిక్సెల్ని ప్రైమరీ సెన్సార్ కింద, రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా ఇందులో 30 వాట్స్ మనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది అరౌండ్ 17,000-18,000 రూపాయలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదే ప్రైజింగ్లో మన ఇండియాలో కూడా తీసుకొస్తే ఇది బ్యూటిఫుల్గా ఉంటుందనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ K40 ఎక్స్క్లూజివ్గా గేమర్స్ కోసం గేమర్ ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి మరొక టీజర్ని అఫీషియల్గా షామీ ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి మొబైల్ ఫోన్ యొక్క కార్నర్స్లో ట్రిగ్గర్ బటన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ ఆడుకునే వాటన్నిటికి, ఫ్రీ ఫైర్ వాటన్నిటికి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేయడంతో పాటు మరొక బటన్ టొగల్ స్విచ్ని కూడా మన ముందుకైతే తీసుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఏంటి అనేది స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. అండ్ వీటితో పాటు ప్యారలల్గా మరికొన్ని స్పెక్స్ కూడా ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో కూడా మనకి 6.68 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా సామ్సంగ్కి సంబంధించినటువంటి E4 డిస్ప్లేనే మన ముందు తీసుకొని రాబోతున్నారు. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ప్రకారం దీంట్లో వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ని తీసుకొని రాబోతున్నారని అయితే తెలుస్తుంది. సో 1200 ప్రాసెసర్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 865+ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. సో చూద్దాం మరి ప్రైజింగ్ వీళ్ళు ఎంత అగ్రెసివ్గా తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి, యాపిల్ రేపు జూన్ 7వ తారీఖు మనకు ముందుకి మరొక వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. దీంట్లో వచ్చేటప్పటికే iOS 15 ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి బీటా వర్షన్ అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో దీనికంటే బిఫోర్గా iPad OS 15లో ఉన్నటువంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ని బేస్ చేసుకొని మనం ప్రొఫైల్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు అంట. అంటే డ్రైవింగ్ చేస్తున్నారా, లేదా నిద్రపోతున్నారా, లేదా చదువుకుంటున్నారా, లేదా బిజీగా ఉన్నారా, ఇట్లా మోడ్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారంట. మీకు గుర్తుందా, పాత 3310 ఫోన్స్ ఉన్నాయి చూసారా, సో అలాంటి ఫోన్స్లో మనం ఇలాంటి ప్రొఫైల్స్ని యాక్టివేట్ చేసుకునే వాళ్ళం. ఏం లేదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో పాత టెక్నాలజీ మళ్ళీ మనకి రివైండ్ అయి వస్తుంది, అంతే తేడా. సో నాకైతే అదే గుర్తొచ్చింది. మీకేమనిపిస్తుంది ఈ టెక్నాలజీ గురించి? లెట్ మీ నో, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి, షామీ ఈరోజు మన ఇండియాలో మొత్తం 3 స్మార్ట్ ఫోన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక స్మార్ట్ టీవీని అయితే అఫీషియల్గా రివీల్ చేశారు. సో దీంట్లో మొదటిగా వీళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. Mi11 అల్ట్రా. సో అసలు ప్రైస్ మాత్రం టెరిఫిక్గా తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. కానీ షామీలో అంత ప్రైస్ పెట్టి పర్చేజ్ చేస్తారా అనేది మాత్రమే స్టిల్ క్వశ్చన్ మార్క్ అని అనుకోవచ్చు. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్టు, దీంట్లో 6.8 ఇంచెస్కి సంబంధించినటువంటి క్వాడ్ HD+ డిస్ప్లే మన ముందు తీసుకొని వస్తున్నారు. సో ఇది వచ్చేటప్పటికే 2K డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు సైడ్స్ కర్వ్స్ కూడా మీకు ఉంటాయి, అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే రావడం జరుగుతుంది. HDR10+ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్తో పాటు మనకి ఇందులో రేర్ వచ్చేటప్పటికి మరొక చిన్న మినీ స్క్రీన్ కూడా మనకు రావడం జరుగుతుంది. 1.1 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే. అండ్ ఈ రెండు కూడా మనకి విక్టర్స్ గ్లాస్ తోటి ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం. అదేనండి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 6 కింద కన్సిడర్ చేయొచ్చు. ఇకపోతే దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ Adreno 660 GPUతో రావటం మరొక విశేషం. 12GB ఆఫ్ ర్యామ్ అలాగే 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అది కూడా UFS 3.1 స్టోరేజ్ని తీసుకొచ్చారు. ఇది కూడా ఒక ట్రూలీ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్టోరేజ్ అని మనం చెప్పుకోవచ్చు. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో ఇది రావటం మరొక విశేషం. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 67 వాట్స్కి సంబంధించినటువంటి వైర్డ్ ఛార్జింగ్ కనెక్షన్తో పాటు మీకు 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో కెమెరా హైలైట్, దీంట్లో 50 మెగాపిక్సెల్ సామ్సంగ్కి సంబంధించినటువంటి
వేరియంట్ 2 సెన్సార్ని యూజ్ చేశారు. మరొకటి వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ని యూజ్ చేయగా మరొక టెలిఫోటో లెన్స్ ఇది వచ్చేటప్పటికి 120x జూమ్ దాకా సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 20 మెగాపిక్సెల్ అట్లీస్ట్ దీనిలో ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. ఈవెన్ రేర్ వచ్చేటప్పటికి మీరు 8K 60 FPS వీడియోని రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక హర్మన్ కార్డుకు సంబంధించినటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇందులో మరొక ఎడిషనల్ అట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే స్పెక్స్ అయితే ట్రూలీ ఫ్లాగ్షిప్. ఇన్ఫాక్ట్ చెప్పాలన్నట్లయితే OnePlus 9 Pro, Samsung Galaxy S21 ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా. కానీ షావమీకి ఇంత బడ్జెటా అని అంటే అక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్. సో దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి 69,990 రూపాయలు. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారంటే డిస్కౌంట్ మాత్రం కాదు, అది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అంటే మేబీ 90 డేస్ లేదా 180 డేస్ తర్వాత రీక్రెడిట్ ఇస్తారు అప్ టు 4,000 రూపీస్ దాకా. అంటే ఓవరాల్గా మీరు చెప్పాలన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 66,000 రూపాయలకి రావడం జరుగుతుంది. సో 66,000 ఒక స్పెక్స్ పరంగా చూస్తే ఇది కిల్లర్ ఫోన్. కానీ షావమీ బ్రాండ్ మీద 66,000 అంటే కష్టం, ఎందుకంటే వీటికి మార్కెట్లో రీసేల్ వాల్యూ అయితే ఉండవు. అట్లీస్ట్ OnePlus, Samsung ఇట్లాంటివి అంటే రీసేల్ వాల్యూ కొంచెం బెటర్గా తీసుకోవచ్చు కంపేర్ టు ద షావమీ కన్నా. మీకేమనిపిస్తుంది ట్రూగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరండి. దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ రేపు 27వ తారీఖు నుంచి మన ముందు తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఇదే ఈవెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. Mi11X అలాగే మరొకటి వచ్చేటప్పటికి Mi11X Pro. సో Mi11X ఏదైతే ఉందో రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ K40 మొబైల్ ఫోన్. వేరే X Pro విషయానికి వచ్చారంటే రీసెంట్లీ చైనాలో లాంచ్ చేసినటువంటి K40 Pro. సో ఈ 2 ఫోన్స్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చేశాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో మొదటిగా Mi11X విషయానికి వచ్చారంటే Qualcomm Snapdragon 870 ఉంటుంది. వేరే Mi11X Pro వచ్చేటప్పటికే మనకి 888 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. సో Mi11Xలో వచ్చేటప్పటికి మీకు 6/8GB ఉంటే వేరే Mi11X Pro విషయానికి వచ్చారంటే కేవలం ఒక్క వేరియంట్ 8GB ఉంటుంది. అంటే 8+128, 8+256 ఇట్లా 2 వేరియంట్స్ ఉంటాయి. 8GB ర్యామ్ మెమరీ మాత్రం ఒకటే రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా మీకు 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి సామ్సంగ్ E4 డిస్ప్లేలో మన ముందుకు వచ్చారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ కూడా 1200 నిట్స్గా మన ముందు తీసుకొచ్చారు. సో Mi11X Pro అంటే K40 Pro ఏదైతే ఉందో దీంట్లో మన ఇండియాలో చిన్న చేంజ్ చేస్తూ అంటే 108 మెగాపిక్సెల్ స్టాండర్డ్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. వేరే చైనాలో లాంచ్ చేసిన దానిలో 64 మెగాపిక్సెల్ తీసుకొస్తే ఇక రెండిటిల్లో కూడా అంటే Mi11Xలో వచ్చేటప్పటికి మీకు 48 మెగాపిక్సెల్, Mi11X Proలో వచ్చేటప్పటికి మీకు 108 మెగాపిక్సెల్. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 8 మెగాపిక్సెల్ని యూజ్ చేశారు. అలాగే మరొక 5 మెగాపిక్సెల్ టెలిఫోటో అలాగే పోర్ట్రేట్ డెప్త్ ఎఫెక్ట్ కోసం యూజ్ చేస్తే ఫ్రంట్ రెండిట్లో కూడా మీకు 20 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ డిస్ప్లే కూడా మీకు 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్గా రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా 4520 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్ సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ MIUI 12.5 తోటి అఫీషియల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రైసింగ్ ఏదైతే ఉంది ఇక్కడ కూడా నాకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో ఇక్కడ మీరు 11X విషయానికి వచ్చారు అన్నట్టయితే దీంట్లో బేసిక్గా 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 27,000 రూపాయలు, 29,999 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు మీద 27,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరు మీకు Mi11 999 8+128GB అలాగే 41,999 8+256GBగా మన ముందు తీసుకొచ్చారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డుని యూజ్ చేశారంటే మీకు ఇక్కడ కూడా 4,000 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఇవి కొంచెం నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అండ్ ప్రైజింగ్ గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక ఫైనల్గా ఇదే ఈవెంట్లో వీళ్ళు మన ముందు తీసుకొచ్చినటువంటి మరొక స్మార్ట్ డివైస్ అదేనండి MI75 ఇంచెస్కి సంబంధించినటువంటి QLED స్మార్ట్ టీవీని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు 75 ఇంచెస్ QLED టెక్నాలజీ, దీంతోపాటు డాల్బీ విజన్, HDR10+, అలాగే P3 కలర్ గార్మెంట్ ఇలాంటివన్నీ ఫీచర్స్ అన్ని మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ ఆడియో మీకు 30 వాట్స్ సేమ్ ఏదైతే MiQ1 55 ఇంచెస్ ఉందో సో దాంట్లో 75 ఇంచెస్ని మన ముందు తీసుకొచ్చారు, అంతే తేడా. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికి నేనైతే 1,00,000 అనుకున్నాను, కానీ 119,999 రూపాయలకి తెచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ వాడారంటే 7,500 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఒకే వ్యక్తి మళ్ళీ ఫోను టీవీ కొన్నారంటే మరి వీళ్ళకి క్యాష్ బ్యాక్ ఎలా అప్లై అవుతుంది ఏంటి అనేది మరి వీళ్ళకే తెలియాలి. సో ఫైనల్లీ దీంట్లో కూడా మనకి Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాగే షావమీకి సంబంధించినటువంటి ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రావటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ కూడా వీళ్ళు 27వ తారీఖు నుంచే మన ముందు తీసుకొచ్చారు. సో ఎవరైతే టీవీ కొనాలనుకుంటున్నారో సో దీని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయదలుచుకున్నాను. సో మోస్ట్లీ రేపు అయితే మీకు ఆ వీడియో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో డీటెయిల్గా వీటి స్పెక్స్ అన్నిటిని చూసుకుంటే సో నాకైతే 1,00,000 రూపాయలకి తీసుకొచ్చుంటే బాగుండేది, కానీ 1,20,000 కూడా కంపేర్డ్ టు సామ్సంగ్, సోనీ ఇట్లాంటి వాటితో పోలిస్తే తక్కువ ప్రైసింగ్. అది
3.5 లక్షలు, అఫ్కోర్స్ 2.5 లక్షల్లో కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. కానీ సోనీ, శాంసంగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండ్ షామీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద వస్తుంది కాబట్టి సో 1,00,000 వరకు తీసుకొచ్చి అడిషనల్గా కార్డ్ ఆఫర్ తెచ్చినా, లేదా కార్డ్ ఆఫర్తో అరౌండ్ ₹1,00,000 దాకా వీళ్ళు రౌండ్ ఫిగర్ చేసినా బాగుండేది అనిపించింది. స్టిల్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ₹1,19,000 కూడా కార్డ్ ఆఫర్తో అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.